16 జూన్ ఈవినింగ్ 6 o'clockకి ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. వాట్ ఈస్ సంపత్ పవన్ ఫిల్మ్ కంపెనీ అనే నేమ్తో. ఆ ఇంట్రడక్షన్ వీడియోకి మాకు వచ్చిన రెస్పాన్స్ మాకు కూడా చాలా బాగా అనిపించింది. అంటే మేము ఎవరినైతే టార్గెట్ చేసామో, ఎవరి వరకు ఈ డాక్యుమెంటరీ వెళ్ళాలి అనుకున్నామో వాళ్ళంతా ఈ డాక్యుమెంటరీ చూశారు. అండ్ చాలా ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి అది రీచ్ అయిందనమాట. ఎవరికైతే టీం లేదో వాళ్ళకి, ఎవరికైతే టీం కావాలో, పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ అ టీమ్, మేము ఇలా వచ్చి వి వాంట్ టు గివ్ అవర్ 100% అనేసి వేరియస్ క్రాఫ్ట్స్ నుంచి వచ్చారు. ఈ టీంకి ఏ పీపుల్ తాలూకా నీడ్ ఎక్కువగా ఉందో, సో అటువంటి పీపుల్ని మళ్ళీ మా టీంలోకి చేర్చుకోవడం జరిగింది. సో ఆ విధంగానే మా టీంలో ఒక ఆస్పైరింగ్ ఎడిటర్ జాయిన్ అవ్వడం జరిగింది. జూనియర్ ఎడిటర్ కింద జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎడిటింగ్ అనేది నాకు ఒక ప్యాషన్ లాగనమాట. ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా మేము ఒక 13 స్కిట్లు వేస్తే అందులో కూడా నేను స్వర్గం వద్దు నరకం వద్దు అనే స్కిట్ రాశాను. నేను నా స్కూలింగ్లో ఎక్కువగా విరామ సమయంలో మా స్కూల్ టీచర్స్ నాతో మొనో యాక్షన్ ఏకపాత్ర అభినయాలు ఎక్కువ చేపించేవాళ్ళు. ఈ నటన మీద మక్కువ 1994 అప్పుడు మా ఊర్లో ఒక ఆడప్రతిక అనే నాటకం వేశాం ఊర్లో. అక్కడ నాకు చిన్న కమెడియన్ పాత్ర డిసెంబర్ అనే పాత్ర మా డైరెక్టర్ గారు ఇచ్చారు. రీసెంట్గా మేము శ్రీకాకుళం చెన్నాకుళం అనే మూవీని వెన్నెల కిషోర్ హీరోగా వారి కాంబినేషన్లో చేశాను. అండ్ ఆ డాక్యుమెంటరీ చూసి నేను చాలా ఎగ్జైట్ అయ్యాను జాయిన్ అవ్వడానికి. 2021లో ఒక నోటిఫికేషన్ ఆంధ్ర యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ అనే ఒక విభాగం ఉంది. ఆ విభాగంలో శిక్షణ పొందొచ్చు అనే విషయాన్ని మాకు తెలుసుకొని అక్కడ జాయిన్ అయ్యాము. టీచర్గా 94లో జాయిన్ అయ్యాను. అలాగే ఇప్పుడు స్టిల్ ఎంతవరకు చేస్తున్నాను ప్రైవేట్గా. దాని తర్వాత వాళ్ళని అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది. టీచర్గా చేస్తున్నప్పటికీ కూడా ఆ యాక్టర్ ఇష్టం కాబట్టి ఇప్పటివరకు ఒక 54 సినిమాలు చేశా. షార్ట్ ఫిల్మ్లో ఒక 100 దగ్గర చేశా. అలాగే వెబ్ సిరీస్ ఒక 10 చేశాను. 2008లో దీక్షితులు గారి దగ్గర, అంటే మురారి సినిమాలో పంతులు వేషం వేసిన దీక్షితులు గారు, ఆయన దగ్గర నేను ఒక 4 రోజులు శిక్షణ తీసుకోవడం జరిగింది. నా వరకు ఎడిటింగ్ ఏంటంటే ఇట్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ అనమాట. ఎప్పుడైతే మా ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిందో ఆ నెక్స్ట్ డేనే మేము కాస్టింగ్ కాల్ రిలీజ్ చేసాం అనమాట. ఆన్లైన్ కాస్టింగ్ కాల్ రిలీజ్ చేసాం. ఆన్లైన్ స్టార్ట్ చేసాం ఫస్ట్. మా సర్కిల్ అయినా, మా ఫ్రెండ్ సర్కిల్ అయినా అన్ని గ్రూప్స్లో, ఫిల్మ్ గ్రూప్స్లో అన్నిట్లో షేర్ చేయడం జరిగింది. we began to get huge number of responses. ఒక 300 మెంబర్స్ ఆన్లైన్ ద్వారా మమ్మల్ని అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది మా టీంని. ఆన్లైన్లో ఎక్కడెక్కడ నుంచో చాలా ప్లేసెస్ నుంచి చాలా మంది వాళ్ళ ప్రొఫైల్స్ పెట్టారు. we want somebody local, somebody very near to us. వెంటనే మాకు కావాలి అనుకుంటే వచ్చి క్యారెక్టర్ చేసి ఫినిష్ చేసి వెళ్ళేవాళ్ళు. సో అప్పుడు మాకు అర్థమైంది, ఓకే ఆన్లైన్లో స్ప్రెడ్ చేస్తే లైక్ మా కాస్టింగ్ కాల్ మీద రాసినంత మాత్రాన మాకు ఓన్లీ వైజాగ్ ప్రొఫైల్స్ రావు, అన్ని ఏరియాస్ నుంచి వస్తాయి ప్రొఫైల్స్ అని అర్థమైంది. సో వీ కేమ్ అప్ విత్ ది ఐడియా ఆఫ్ గోయింగ్ ఫర్ అన్ ఆఫ్లైన్ కాస్టింగ్ కాల్. సో కాస్టింగ్ కాల్ ఆఫ్లైన్ వచ్చేసి మేము దాన్ని ఒక 2-3 డేస్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట. వైజాగ్లో ఉన్న మెయిన్ ప్లేసెస్, ఎక్కడెక్కడైతే ఎక్కువగా జనాలు గ్యాదర్ అవుతారో, ఎక్కడైతే పీపుల్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుందో, మేమందరూ ఒక 2 మెంబర్స్గా స్ప్లిట్ అయ్యి ఎవ్రీ కార్నర్ ఆఫ్ వైజాగ్ ర్యాండమ్ పోస్టర్లా పెట్టకుండా దాని తర్వాత ప్లేస్మెంట్స్ కానీ అండ్ అది కొంచెం హైలైట్ అయ్యేలాగా కొన్ని ప్లేసెస్ చూసుకుని, జనరల్లీ అసలు పీపుల్ ఎక్కడ చూస్తారు ఆ ఏరియాకి వస్తే వాళ్ళు జనరల్లీ చూసే ఏరియాస్ లైక్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, అంటే బీట్ నియర్ థియేటర్, పాన్ షాప్స్ అవ్వచ్చు, టిఫిన్ షాప్స్ అవ్వచ్చు, అన్ని ఏరియాస్లోనే మేము స్టికప్ చేసాము ఆల్ ద ఆఫ్లైన్ కాస్టింగ్ కాల్ పోస్టర్స్. కాస్టింగ్ కాల్ పోస్టర్స్ పెట్టే టైం కూడాను ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఎలాగా అంటించాం. ఆ టైంలో లెగడం అంటే చాలా కష్టంగా అనిపించింది, కానీ లెగిసిన తర్వాత చాలా సరదాగా అయిపోయింది అది. ఈ ఆఫ్లైన్ కాస్టింగ్ కాల్స్ అంటిస్తున్నప్పుడు లైక్ టీమ్ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఇక చూడలేదని కూడా నేను చెప్పొచ్చు. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ పబ్లిక్ కానీ నైట్ పెట్రోల్ వాళ్ళకి కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్టిక్ నో బిల్ అని ఉన్న ఏ ప్లేస్లో కూడా మేము స్టిక్ చేయలేదు. ఓన్లీ నాన్ ప్రొహిబిటెడ్ ఏరియాస్లో మాత్రమే వీ స్టిక్ ద పోస్టర్స్. అంటే ఎక్కడైతే ఏరియాస్ మనం పర్మిషన్ ఉంటుందో మనం ఎక్కడైతే విత్ పర్మిషన్ అంటించుకోవడం జరిగిందనమాట. సో ఆఫ్లైన్ కాస్టింగ్ కాల్లో ప్రొఫైల్ పెడుతున్నప్పుడు వాళ్ళు ఆ పిక్ పెడుతున్నారు అనమాట, వాళ్ళు ఎక్కడ చూసారు అని. అండ్ దెన్ ఆఫ్టర్ ఆ రెస్పాన్స్ స్టార్ట్ అయింది. లైక్ వీ హ్యాడ్ అరౌండ్ 70 to 80 productive responses. Like everybody are keen to work, everybody are keen about acting. వచ్చి ఏదైనా క్యారెక్టర్ చేయాలని they want to see themselves on the screen. సిటీ మొత్తం పోస్టర్స్ అంటించిన తర్వాత ఇలాగే కొన్ని పబ్లిక్ ఈవెంట్స్కి వెళ్ళి, ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువగా గ్యాదర్ అవుతున్నారో అటువంటి ఈవెంట్స్కి వెళ్ళి మళ్ళీ మా పోస్టర్స్ని స్ప్రెడ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం యాక్టింగ్కి సంబంధించి ఏ అయితే ఈవెంట్స్ ఉన్నాయో, స్టేట్ థియేటర్ కాంపిటీషన్స్, ఇటువంటి కాంపిటీషన్స్కి వెళ్ళి ప్రమోట్ చేయాలనుకున్నాం అబౌట్ అవర్ ఫిల్మ్ కంపెనీ. మాకు అక్కడ ఛాన్స్ రాలేదు మా పోస్టర్స్ని డిస్ప్లే చేయడానికి ఆర్ ప్రమోట్ చేయడానికి. అప్పుడు మా కో డైరెక్టర్ హీ కేమ్ అప్ విత్ అన్ ఐడియా, బైక్ మీద స్టిక్ చేస్తే ఎలా ఉంటుంది అని. సో అప్పుడు
మా బైక్ మీద మా పోస్టర్స్ని స్టిక్ చేసి పార్కింగ్ లాట్లో తీసుకెళ్ళి పార్క్ చేసాం. ఎక్కడి నుంచి అయితే జనాలు ఎగ్జిట్ అవుతారో లేదా ఎంట్రీ అవుతారో వాళ్ళకి వెంటనే కనిపించేటట్టుగా ఒక స్పాట్ చూసి అలాంటి చోట్ల ప్లేస్ చేసాం ఆ పోస్టర్స్ని. అది వెరీ ఇన్నోవేటివ్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ అనిపించింది. సో ఆఫ్లైన్ కాస్టింగ్ కాల్ అయిన తర్వాత వచ్చిన ప్రొఫైల్స్ అన్నింటిని ఫిల్టర్ చేసి ఏ క్యారెక్టర్స్ అయితే అవసరం ఉంటాయో సో ఆ క్యారెక్టర్స్కి తగ్గట్టు ఎవరి ప్రొఫైల్స్ అయితే వచ్చాయో మా కథ తాలూకు అట్మాస్ఫియర్లో ఎవరైతే ఫిట్ ఇన్ అవుతారో సో అటువంటి ప్రొఫైల్స్ ఒక 20 to 25 ఫిల్టర్ చేసి సో ఆన్ July 14th యాక్టర్స్ మీటప్ పెట్టామన్నమాట. ఈ కాల్స్ అనేవి కోఆర్డినేటింగ్ నేను చేశాను. యాక్చువల్గా యాక్టర్స్ అందరికీ కాల్ చేసి అసలు ఏ విధంగా ఏడ్ చేయాలనేది నేను చెప్పాను వాళ్ళకి. సో డిఫరెంట్ ఏరియాస్ నుంచి రావడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ రెస్పాన్స్ ఓన్లీ ఒక విశాఖ నుంచే రాలేదు, ఆ శ్రీకాకుళం విజయనగరం నుంచి కూడా వచ్చింది. అక్కడికి అటెండ్ అయిన వాళ్ళందరికీ మా టీం తాలూకు ఫుల్ డెమాన్స్ట్రేషన్ ఇచ్చాం. లైక్ వాట్ ఆర్ ద టీమ్ పీపుల్, హౌ ఆర్ వి ఆపరేటింగ్, ఆ ప్రాసెస్లో మాకు వచ్చే ఆబ్స్టికల్స్ని ముందుగానే మేము ఎలా సార్ట్అవుట్ చేసి ఉంచుకున్నాము అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు లైక్ ఓకే పీపుల్ ఫెల్ట్ ఇంట్రెస్టెడ్. ఒక్కొక్కరి నుంచి రెస్పాన్స్ అనేది బాగా వచ్చింది. అలా ఏమీ ఆశించకుండా వచ్చిన యాక్టర్స్ని మేము మోటివేట్ చేయాలి, మీరు ఇలా యాక్ట్ చేయాలి అలా యాక్ట్ చేయాలని. కాకపోతే ఆ యాక్టర్స్ మా టీంలోని చాలా మంది వాళ్ళు మోటివేట్ చేయడం జరిగింది. ఎట్లా అంటే సో వాళ్ళు చేస్తామని ధైర్యం ఇవ్వడం. అండ్ ఈ మూవీకనే కాదు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో కూడా మాతో పాటు వాళ్ళు వర్క్ చేస్తాము అని అయితే వాళ్ళు ఎష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. సో అది చాలు ఒక సినిమా తీయడానికి, మనకి ఆ ధైర్యమే కావాలి యాక్టర్స్ నుంచి. మేము అప్పుడు దాకా చేస్తున్న వర్క్ని ఇంకా డబుల్ బూస్ట్ చేసింది. లైక్ ఇంకా కొత్త పీపుల్ వచ్చి వాళ్ళ సపోర్ట్ని మాకు ఇచ్చినప్పటికీ అండ్ అందులోని ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా వాళ్ళ సపోర్ట్ మాకు ఇచ్చినప్పటికీ ఓకే వీఆర్ బీయింగ్ ఆన్ ద రైట్ ట్రాక్ అనేది క్లియర్గా అర్థమైంది. హైదరాబాద్ కూడా వెళ్ళడం జరిగింది, అంటే కొన్ని లీడ్ క్యారెక్టర్స్కి వాళ్ళని కలవడం జరిగింది. దట్ ఆల్సో వెంట్ ఫ్రూట్ఫుల్. ఈ మధ్యలో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. యాజ్ పర్ ద ప్లాన్ ఎగ్జాక్ట్లీ ఆన్ 22nd July మా ఫిలిం టైటిల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తాము. ఇక్కడ వైజాగ్లో ఫిలిం ఛాంబర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఈ సినిమా టైటిల్ వచ్చేసి సుట్టా భారత్. సుట్టా భారతం తాలూకు మీనింగ్ ఏంటి అని అంటే సుట్టా మీన్స్ అది ఊరు పేరు అండ్ భారతం అంటే ఆ ఊర్లో జరిగే కథ. సో వీఆర్ మేకింగ్ ఫిలిమ్స్ ఫర్ ఆర్ట్ పర్పస్. రెగ్యులర్గా మన లైఫ్లో చూసే చాలా క్యారెక్టర్స్ని చూస్తాం, చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ని చూస్తాం. కాస్టింగ్ డైరెక్టర్గా నేను చేస్తున్నాను. నాకు కూడా ఒక చిన్న క్యారెక్టర్ అని చెప్పారు. అలాగే ఆర్టిస్ట్గా చేస్తున్నాను. క్యారెక్టర్ కాకుండా ఒక రైటింగ్ విభాగంలో అందులో కూడా మీరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి డైరెక్టర్ గారు చెప్పారు. ఇక్కడ నుంచి నా స్కిల్స్ అనేవి నేను గ్రో చేసుకుంటూ నా వర్క్ అనేది అందిద్దాం అనేదే నా లాంగ్ టర్మ్ గోల్ అనమాట. ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ దాదాపు ఒక 4 to 5 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. దేర్ ఇస్ నో హీరో, దేర్ ఇస్ నో హీరోయిన్ ఇన్ దిస్ ఫిలిం. ప్రతి క్యారెక్టర్ చాయిస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏదో ఎక్కడి నుంచో పెట్టినట్టు కాకుండా ఆ కథలోంచి పుట్టుకొచ్చిన క్యారెక్టర్సే ప్రతి విన్ను. ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిలిం అందరూ క్యారెక్టర్సే. వాళ్ళ లెంత్ ప్రకారం వాళ్ళు లీడ్ లేదా సపోర్టింగ్ రోల్స్ అనేవి డిసైడ్ చేస్తారు. బట్ ఎవ్రీబడి ఆర్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిలిం. సో మాకు అర్థమైంది అంటే వైజాగ్లో ఉన్నారు చాలా మంది ప్యాషనేట్ పీపుల్ ఉన్నారు మాలాగే. కాకపోతే వాళ్ళందరికీ రైట్ ప్లాట్ఫామ్ లేదు, సరిగ్గా ఇచ్చే అవకాశం లేక వాళ్ళు అక్కడక్కడే ఉండిపోవడం జరిగింది. మన కంపెనీ రేపొద్దున్న ఈ ప్రాజెక్ట్ అనే కదా, రేపొద్దున్న తీస్తున్న ప్రతి ప్రాజెక్ట్లోని వాళ్ళకి ఇక్కడ ఉన్న పీపుల్కి అవకాశాలు వస్తూనే ఉంటాయి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతకంతా బెటర్ అవుతూనే ఉంటుంది. సుట్టా భారతం తాలూకా ఫస్ట్ షెడ్యూల్ నెక్స్ట్ మంత్లో చేయాలని అనుకుంటున్నాం. ఫస్ట్ క్లాప్ అండ్ ఫస్ట్ షెడ్యూల్. ఇప్పటి నుంచి మీరు చూస్తున్న డాక్యుమెంటరీస్ అండ్ ఇక నుంచి రాబోయే డాక్యుమెంటరీస్లో మీరు మా ఫస్ట్ షెడ్యూల్ తాలూకా అప్డేట్ గురించి చూస్తారు. థ్యాంక్ యూ.